చుట్టా ఎవరు తాగుతారు ఇక్కడ? ట్రైబల్ హాస్టల్లో పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు, అందరిలా కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈయన చుట్టలు తాగుతా ఉన్నాడు ఇక్కడ. నిన్న పులిహోరలో చుట్ట వచ్చింది. మీరు పాత వాడానండి, బాగా నాటకాలు ఉన్నట్టున్నాయి నీ కాడ స్వామి. ఎందుకయ్యా ఒక పూట చికెన్ ఇచ్చేది? పాలు ఇచ్చారా అసలు? 2 పూటలు ఎగ్ ఎందుకు ఇస్తారు మీరు? మీ తాత సొమ్ము ఏమైనా పెడతా ఉన్నావాడా? ఈయనకి ఎంత ఇస్తా ఉన్నావు నెలకు నువ్వు? మేము పిల్లోళ్ళం, నువ్వు చెప్తే వినడానికి. మీరు ఏఎస్డబ్ల్యూ, నువ్వు పనికిరావా, నువ్వు అన్ఫిట్. బుద్ధి పుట్ట పని చేయండి, లేకపోతే ఇంట్లో పోండి. నెల రోజుల లోపల నేను వస్తా, ఈ రూట్లో హైదరాబాద్ పోతుంటా. నెల రోజుల లోపల ఈ స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా. ఒక్కడిని వస్తా, ఆయన పోతాడు. రేపు ఉన్నాడు, నువ్వు పోతావు ఇంటికి, చెప్తా ఉన్నా. ఎక్కడండి వంటగది? బాగా చూసాను, ఎప్పుడే వేసాను. అన్నం బాగా అవుతా ఉంది, బాగుంది. రేపు మనకు అవి ఫోర్టిఫైడ్ రైస్ వచ్చినాయంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి మామూలు సాల్టెక్స్, ఇవి ఫోర్టిఫైడ్ ఇంకా రాలే. ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ? ఎంతమంది అమ్మా మీరు ఉండేది? ఎంతమంది మీరు పని చేసేది? 6గురా? 4. ఎంతమంది పిల్లలు అండి? బాగున్నారు. 80కి ఒకరిని ఇచ్చేది, ఇక్కడ 3 కంటే ఎక్కువ లేదు అవకాశం. వాడు 4 ఇచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ మా, హౌ ఆర్ యు ఆల్? ఓకేనా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఓకేనా? మీకు భోజనాలన్నీ సక్రమంగా వస్తున్నాయా? మెనూ ప్రకారం వస్తున్నాయా? రావట్లేదు. రాత్రి ఎత్తికిచ్చాను, నేను వస్తాను. ఇప్పుడు వేరే వార్డెన్ వచ్చారా? ఏ వార్డెను? ఈరోజు కూడా చికెను ఇంతవరకు చికెన్ పెట్టడం లేదా? మీకు మామూలు 2 సార్లు కదా చికెను? మంగళవారం, ఆదివారం. మంగళవారం బిర్యానీ అన్నం పెడతారా? తెల్లన్నమా? తెల్లన్నమే. ఏదో డీడీ గారికి కలుపు సార్. 2 టైమ్సా? హలో అమ్మా, నమస్తే అమ్మా. మేము ఎర్రగొండపాలెము ట్రైబల్ హాస్టల్లో ఉన్నాము. ఇదేదో బాగా స్కాములు జరుగుతుందమ్మా ఇక్కడ. పిల్లలు కడుపులు కొడతా ఉన్నారు తల్లి. లేదు, నాకు వేరే హాస్టల్, ట్రైబల్ హాస్టల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే ఏందో సంథింగ్ ఇది బాగలేదు. మీరు ఇక్కడ ఉండే ఏటీడబ్ల్యూకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. వార్డెన్ నిన్ననే మారినాడంట. నిన్న నేను వస్తా ఉన్నానని ఇది మన మెనూ బోర్డు పెట్టారు నిన్న. పిల్లలు డైరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉన్నారు అంతా. మన ఒకటండి, ఈ ట్రైబల్ హాస్టల్లో పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు, అందరిలా కాదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా డైరెక్ట్ నాకు దోర్నాల్లో కూడా డైరెక్ట్ పిల్లలే నాకు కంప్లైంట్ చేశారు. నేను జేసీ గారికి కంప్లైంట్ చేశాను. సార్ నేను ఖచ్చితంగా పర్సనల్ పర్సూ చేస్తానన్నాడు. ఈ విషయం కూడా జేసీ గారికి నేను కంప్లైంట్ చేస్తాను. హలో, నమస్తే అండి. నేను ఈ మన మార్కాపురం సంబంధించి నిన్న దోర్నాల, ఈరోజు ఎర్రగొండపాలెంలో తిరుగుతూ ఉన్నాను. మన ట్రైబల్ హాస్టల్ మార్కాపురంలో చాలా దారుణంగా ఉందండి. ఈ ఎర్రగొండపాలెంలో కూడా చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. అసలు ఒకరోజు వారంలో ఒకసారి చికెను, 2 సార్లు ఎగ్గు, పాలు ఇంతవరకు ఇవ్వడం లేదు. మెనూ కంప్లీట్ డివేట్ అయిందండి. వీళ్ళు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలండి, వేరే మాటే లేదు ఇక్కడ. షోకాజ్ నోటీసు, కథా కార్ఖానం ఈ పంచాయతీ కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళను సస్పెండ్ చేయాలంతే, ఏం లేదు. వార్డన్ను, ఏటీడబ్ల్యూ కూడా బాధ్యత 100%. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి, లేదంటే నేను ఖచ్చితంగా పైకి రాస్తాను. లేకుంటే మీరు నాకు యాక్షన్ తీసుకొని నాకు రిపోర్ట్ చేయకుండా ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా, నేను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నా. పిల్లలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారండి. పిల్లలు డైరెక్ట్గా మాకు ఏమి ఇవ్వడం లేదు సార్, మాకు చికెన్ 1 టైం ఇస్తూ ఉన్నారు, మాకు అసలు ఎగ్స్ 2 టైమ్స్ ఇస్తూ ఉన్నారు, పాలు అసలు ఇవ్వడం లేదు. రూములు కూడా వాళ్ళే దోసుకుంటా ఉన్నారంట. 200 మంది పిల్లలు లోపల ఉన్నారు. ఇక్కడ 4 వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరు కసులు తెచ్చు కదా, 80 మందికి ఒకరిని ఇచ్చేది మనం. అలాంటిది 4 ఉంటే కూడా వీళ్ళ కసులు వీళ్ళే దోసుకుంటా ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇవి ఎంత ఇర్రెగ్యులర్గా ఉందండి ఈ కాన్స్టిట్యున్సీలో. దోర్నాల ఒకటి, ఎర్రగొండపాలెం.
ఈ రెండు అండి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చాలా దారుణంగా ఉందండి పిల్లలకి వాళ్ళ ఇప్పుడు నేనండి మీరు ఎక్కడో విజయవాడలో ఉంటారు. ఇక్కడ డీడీ నిన్న కొత్తగా వచ్చింది 15 రోజుల క్రితం ఆ పల్నాడు నుంచి. ఆవిడ పాపం నేను కొత్త సార్, నేను ఇమీడియట్గా చేస్తా సార్, చూస్తా సార్ అంటా ఉంది. వార్డెన్ నిన్న మార్చడం ఏందో మాకు అర్థం కాలేదు, నిన్న మెను బోర్డు పెట్టడం ఏందో అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా పెద్ద స్కామ్ జరుగుతూ ఉందండి ఇక్కడ. అంతా వేలు లక్షల్లో చేతులు మారుతా ఉన్నాయి డబ్బులు. సార్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా మామూలుగా సర్ప్రైజ్ రిలీజ్ చేస్తాం సార్. అది ఏం అవసరం లేదు. మీరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని సపరేట్ కూర్చోబెట్టుకుని ఎవరు లేకుండా మీరు మాట్లాడితే అన్ని పూసగుచ్చినట్టు చెప్పేస్తారు వాళ్ళు. ఇదేండి విషయం. ఇది నేను ఖచ్చితంగా 1 month లోపల నేను ఈ రూట్లో వెళ్తాను. నేను హైదరాబాద్ ఖచ్చితంగా ఈ స్కూల్కి వస్తా, ఖచ్చితంగా కనుక్కుంటే ఇప్పుడే చెప్తున్నాను నేను. ఓకే ఓకే, నేను 1 monthలో వస్తాను ఖచ్చితంగా. అప్పటికేం మారకుండా కానీ అందరూ ఉద్యోగాలు కూడా కొడతా. ఓకేనా, మీరేం టెన్షన్ పడాల్సిన పడలేదమ్మా. 1 month లోపల నేను ఖచ్చితంగా మీ హాస్టల్కి వస్తాను. మళ్ళీ ఈ రూట్లోనే వెళ్తాను నేను, ఖచ్చితంగా లోపలికి వస్తాను. మధ్య కూడా వాటర్ ఎక్కువ వస్తారా? చుట్టా అన్నంలో చుట్ట వచ్చిందా? పులిహోర ఎవరు తాగుతారు ఈడ? ముస్లాం తాగుతుందా? సర్లే, మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తామా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏం కాదు, టెన్షన్ పడాక. ఇటు రమ్మన్నా ఆయన వార్డను, ఏఎస్డబ్ల్యూను. ఏమండి ఈయన చుట్టలు తాగుతా ఉన్నాడు ఇక్కడ. నిన్న పులిహోరలో చుట్ట వచ్చింది. ఎటు వార్డన్ రా, నువ్వు ముందుకు రాయా. ఏం రాజానాయక్, నువ్వు చుట్టలు తాగితే ఎట్లా? ఇక్కడ ఈరోజు నిన్న పులిహోర అన్నంలో చుట్ట వచ్చింది. మిరగాయల చుట్టలు వస్తాయా అండి? ఏమి కసులు దోసేదానికి ఎందుకు? నలుగురు ఉన్నారు కదా వంట వాళ్ళు, వాళ్ళలో ఒకరిని కసులు దోసేదాన్ని పెట్టచ్చు కదా. 80 మందికి ఒకరినండి పెట్టేది. పిల్లలు దోసుకుంటా ఉన్నారు కసులు. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? నిన్ననా? ఎందుకు తీసేశారండి పాత ఆయన? మీరు ఏటీడబ్ల్యూనా ఇక్కడ? ఏం చేస్తా ఉన్నావు? ఒకటి చక్కగా లేదా ఈడ? మీ అందరు ఉద్యోగాలు పోతాయి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కలెక్టర్ కంప్లైంట్ చేస్తా ఉన్నా నేను, సెక్రటరీ కంప్లైంట్ చేసిన. ఒక పూట చికెన్ ఇస్తా ఉన్నారు, 2 eggs ఇస్తా ఉన్నారు, పాలు ఇవ్వడంలే. ఏం చేస్తా ఉన్నావు? ఏం తనిఖీలు చేస్తా ఉన్నారు? ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ? ఏం పెడతా ఉన్నారు? ఏంటండి సక్రమంగా చూసుకునేది లేదా అండి మీరు? పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు మీరు. మళ్ళీ ఏంది మీ పరిస్థితి? ఎందుకు పోయాడండి వార్డెన్ పాత ఆయన? ఉన్నాడా పాత ఆయన ఇక్కడ? రమ్మని ఆయన. మెనూ బోర్డు ఉంది అండి ఇక్కడ. నిన్న పెట్టారు. అతి మాట నాకు బీపీ లేకపోతండి. నిన్న పెట్టారు మెనూ బోర్డు. విజయప్రతాప్ రెడ్డి వస్తాడని మెనూ బోర్డు నిన్న పెడతారా? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? మీరు పాత వాడానండి. బాగా నాటకాలు ఉన్నట్టున్నాయి నీ కాడ స్వామి. ఎందుకయ్యా ఒక పూట చికెన్ ఇచ్చేది? పాలు ఇచ్చారా అసలు? 2 పూటలు ఎగ్ ఎందుకు ఇస్తారు మీరు? మీ తాత సొమ్ము ఏమైనా పెడతాడా వాడా? ఎందుకు బిల్లులు పనిలేకనా మీకు? మీకేదైనా ప్రాబ్లం ఉంటే పైన అధికారులకు తెలుపుకోండి సార్. పిల్లలు కడుపు కుడితే ఏమొస్తుంది? ఈ రోజు రేపు వస్తుందా? ఈ రోజు పెట్టకుండేది ఏం చేస్తావు? ఆ బిల్లు ఏమో చేసుకుంటావు. మీరేమో మెత్తగా బాగా తింటారు. మేనస్ లెస్ మాట్లాడకు నువ్వు కొంచెమన్నా. ఏడ పెడుతున్నావా నువ్వు? మళ్ళీ తెలివి తక్కువ మాట్లాడతావేంది? నేను ఆడ పిల్లలతో మాట్లాడేస్తే లేదు సార్, అవ్వ సార్, బువ్వ సార్ అంటావు. ఏమండి కొంచెమన్నా తెలివి లేదా? పిల్లలు కడుపు కొడితే ఏమొస్తుందండి? మీరు అదే సామాజిక వర్గం కదా. మీ పిల్లలైతే అట్లే చేస్తారా? 2 పూట్ల చికెన్ ఉంది పెడుతున్నారా? మంగళవారం ఎగరగొట్టారు. పాలు ఇచ్చారా? ఇవ్వడం లేదు. 6 సార్లు ఎగ్గి ఇవ్వాలా? ఇస్తున్నారా? 2 సార్లు ఇస్తున్నారు. అయ్యా బాబు, అక్కడ పిల్లలు 1-2తో కదయ్యా, 50 మంది 40 మంది పిల్లలతో మాట్లాడొస్తా ఉన్నా. చికెన్ 50 కావాలని పిల్లలే అడిగితే మాకు కేజీ 100 మందికి 10 మందికి కేజీ కావాలంటే ఒకసారి పెడుతున్నాం. ఎందుకంటే 10 మంది కేజీ ఎందుకు లేదండి? 45 గ్రాములు. ఎవరండి చెప్పింది మీకు? 45 గ్రాములు ఏమయ్యా? ఎక్కడయ్యా చూపి నాకు. ఇదా చూపియా. ఏం రేట్ చాటు? 100 గ్రాముల పైన ఇవ్వాలా? అవునండి, 45 grams రోజుకు 6 రోజులు, వారం మొత్తం. అది ఏం చదువుకునేవా లేదా నువ్వు? రోజుకు 150 గ్రాములు ఇవ్వాలయా? 135 గ్రాములు ఇవ్వాలా? అంటే మాకు తెలియదని నువ్వు కహానీలు వినిపిస్తానవా? 45 గ్రాములు ఉంది సార్ అని. అంతా ఉపవాసం బట్టి వచ్చిన వీడికి. ఏం ఊరికే రాలే మేము రోడ్ల ముడి. మార్చుకునేది కాదు, నీ ఉద్యోగం ఉడుతుంది. ఏందనుకుంటాడా? నిన్న పెడతారా? ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు నువ్వు మెనూ బోర్డు? కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు సార్. సార్ ఇస్తే మార్చుకుందామని పెట్టుకున్నాం సార్. నిన్న ఎందుకు పెట్టారు మరి? కలెక్టర్ గారు నిన్న మా డీటెయిల్లో ప్రతాప్ రెడ్డి వస్తాడు, ఫుడ్ కమిటీ చైర్మన్ అని తైలిచ్చారు మీరు. అంతే.
గమ్మునున్నాయా స్వామి, నువ్వు నోరు తెలిసి అబద్ధాలు ఉన్నట్టున్నావు. నువ్వు పెద్ద ఏందో వచ్చి ఇందాక హడావుడి చేసినావు, ఏదో నీతికి నిజాయితీగా ఉన్నావు అనుకుంటే నేను. చాలా వారం ఉంది నీ కాడంతా. ఏమండి ఏం చేస్తారు? ఈయనకి ఎంత ఇస్తావు నెలకు నువ్వు? మేము పిల్లోళ్ళం, నువ్వు చెప్తే వినడానికి. చెవులో పూలు ఉన్నాయి. గమ్మునున్నాయా? లేకుండా ఉంటే ఏంది? ఆయన ఏం తనిఖీ చేస్తాడు నిన్ను? నీ మీద ఎవరు అబ్జర్వ్ చేసేది ఆయనే కదా. ఆయన ఈరోజు సైలెంట్గా ఉన్నాడంటే ఏంది కారణం? ఏంది ప్రిన్సిపాల్ సార్ చూస్తాడా బాబు? అంతా మోసం ఉన్నట్టుంది అంతా. మీరు ఏమండి కొంచెమన్నా ఇది లేదా? పేద పిల్లలండి, ట్రైబల్ పిల్లలు, వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది సార్? ఏం సార్ మేము వచ్చి చెప్తే మారేదేంది? ముందేమైంది ఆ తెలివితేటలు? న్యాయం కాదండి. దేవుడు ఉన్నాడు ఒకటి, చూస్తూ ఉంటాడు అన్నీ మనం చేసేటి. మీరు ఏఎస్డబ్ల్యూ నువ్వు పనికిరావా? నువ్వు అన్ఫిట్, కమాండింగ్ లేదు నీ కాడ అంటే నువ్వేందని వాళ్ళు ఏదైనా నెల మామూలు తీసుకుంటావా? మరి చెప్పండి, మరి ఏంది, ఎందుకు ఈ విధంగా ఉంది? పిల్లలు క్లియర్గా చెప్తున్నారు పెద్ద ఆయన. ఏం లాభం అండి? మీరు వచ్చి పిల్లలతో మాట్లాడితే అన్నీ తెలుస్తాయి. మీరు పోండి 10th క్లాస్ రూమ్లోకి పోయి మాట్లాడుకోండి, అన్నీ చెప్తారు డగడగడగడగా. ఇది కరెక్ట్ కాదండి. మీరు పద్ధతులు మార్చుకోవాలా. అంతే దూరణాల ట్రైబల్ హాస్టల్లో ఇదే పరిస్థితి, ఈడ ఇదే పరిస్థితి, ఇంకా ట్రైబల్ హాస్టల్లో అన్నింటిలో ఇదే పరిస్థితి ఉన్నట్టుంది డీడీ గారు. ఇదంతా మోసం. పిల్లల కడుపులు కొట్టడం ఏంటండి? నాకు అర్థం కావడంలే. మనకు దేవుడు సంపాదన ఇస్తా ఉన్నాడు, జీతం ఇస్తా ఉన్నాడు, మంచి జీతం. పెద్ద సీనియర్లు మీరు 1,50,000, 1,30,000, 1,40,000 జీతాలు ఉంటాయి. ఇంకా ఏంది సార్? ఇంకేం చేయాలా? ఇంకా ఈడ సంపాదించుకొని మనం ఏం బాగుపడతాం చెప్పండి? కరెక్ట్ కాదు నాయక్. నువ్వు పద్ధతి మార్చుకోవాలి. నువ్వేమన్నా అనుకుంటాడామో. చాలా తప్పు చేస్తా ఉన్నావు నువ్వు. క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు మేము, తెలుసా? పోతావు నువ్వు లోపలికి. ఇన్నేళ్ళు కాదు, నువ్వు ఈడ ఎన్నేళ్ళు పని చేసినావు అంతా లెక్క కట్టిస్తా నేను. వాయిస్ పిల్లలతో తీసుకొని మేము మొత్తం లెక్కచారం వేసినామంటే ఎన్ని రోజులు ఏమి రాలే మొత్తం తేలుతాయి. ఇబ్బంది పడతారండి మీరు. అమ్మా మీరు కూడా జాగ్రత్త పని చేయాలమ్మా. బుద్ధి పుడితే పని చేయండి, లేకపోతే ఇంట్లో పోండి. మజ్జిగ అంతా నీళ్ళు చేసి పోస్తా ఉన్నారంట. అన్నీ చెప్తా ఉన్నారండి. మాకు తెలుసు. ఎందుకు కసులు తప్పిస్తా ఉన్నారండి? ఎందుకు పిల్లలతో కసులు తప్పించేది? గమ్మునున్నాయా బాబు? 80 మందికి ఒక వంటామని పెట్టేది, 4 ఉన్నారు నీకు 200 మందికి. కనుక్కో మీ లెక్కచారం కావాలంటే. మరి విచిత్రంగా మాట అన్ని దేనికి దానికి సమాధానం చెప్తాను. నువ్వు సుట్టలు గిట్టలు తాగినావు అంటే నీకు బాగుండదయా? చెప్తాడా? నిన్న పులిహోర అన్నంలో వచ్చింది సుట్ట. తాగితే అన్న బయట తాగు, ఈడ తాగితే ఎట్లా? మార్చుకోవాలండి పద్ధతులు. వార్డెన్ గారు మీరు కొత్తగా వచ్చారు, సక్రమంగా చేయండి, అన్ని సవరించండి. నెల రోజుల లోపల నేను వస్తా. ఈ రూట్లో హైదరాబాద్ పోతుంటా. నెల రోజుల లోపల ఈ స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా. ఒక్కడిని వస్తా. ఈ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు, ఒక్కడిని వస్తా. పిల్లలు అదే వచ్చిందంటే మటుకు నేనేం లేక సివియర్గా ఉంటుంది. మీ మీద కూడా యాక్షన్. ఆయన పోతాడు రేపు ఉన్నాడు, నువ్వు పోతావు ఇంటికి, చెప్తా ఉన్నా.